గుడ్ ఈవినింగ్ గైస్. సో లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా, అవుట్లైన్ అయితే వేసాను. సో అవుట్లైన్ కి అయితే ఇప్పుడైతే మనం అయితే షేడింగ్ అయితే చేస్తాం. సో ఆ షేడింగ్ ఎలా చేస్తాం అన్నది ఇప్పుడైతే నేనైతే చెప్తాను స్టెప్ బై స్టెప్. సో మనం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చార్కోల్ పెన్సిల్. సో దీనికి వచ్చేసి అయితే నేనైతే చార్కోల్ పెన్సిల్ తోటి అయితే చేస్తాను. అంటే చార్కోల్ పెన్సిల్ ఒకటే కాదు, చార్కోల్ స్టిక్స్ కూడా ఉంటాయి కదా. సో వాటిని అన్నిటిని యూజ్ చేసుకుని మొత్తం అయితే ఓవరాల్ మనం అయితే పోర్ట్రేట్ అయితే ఫినిష్ చేద్దాం. ఇది వచ్చేసి అయితే A1 సైజ్ కాబట్టి మనకి టైం ఎంత అవుతుంది అన్నది అయితే మనకైతే క్లియర్గా అయితే తెలియదు. సో ఎంత టైం పడుతుంది అన్నది అయితే మనమైతే వేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏమైనా మిడిల్ ఆఫ్ ద వర్క్ ఏమైనా బ్రేక్స్ ఇచ్చినా సరే సో కొంచెం డిలే అయితే అవుతుంది. సో గైస్ ఓవరాల్ మనం అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం ఎంత టైం పడుతుంది అన్నది. సో A1 సైజ్ కాబట్టి చార్కోల్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అవుతుంది అండ్ అంతే. సో గైస్ సో ఫస్ట్ మీరైతే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఎవరికైనా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయే ముందు రిమెంబర్ అవుట్లైన్. సో అవుట్లైన్ వీడియో చూసిన తర్వాత అయితే ఇక్కడికి రండి. సో గైస్ సో ఫస్ట్ అయితే నా చేతులు అయితే ఎట్లా ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద వీడియో ఎట్లా ఉంటాయో తెలియదు, ఎందుకంటే చార్కోల్ కాబట్టి. సో ఓవరాల్ నా హ్యాండ్స్కి అయితే మొత్తం ఒక మాస్క్ అయితే ఏర్పడుతుంది ఈ వీడియో వల్ల. సో సారీ ఈ వర్క్ వల్ల. సో గైస్ కమింగ్ టు ద వీడియో. సో మనం వేయవలసింది అయితే ఇప్పుడు ఈ ఇమేజ్. సో మీరైతే చూస్తున్నారు కదా. సో ఈ ఇమేజ్ని అయితే ఇప్పుడైతే మనం అయితే షేడింగ్ అయితే చేస్తాం. సో అవుట్లైన్ అయితే ఇది A1 సైజ్. సో దీన్ని అంతా కంప్లీట్ చేయడానికి ఎంత టైం అవుతుంది అన్నది మన చేతుల్లో అయితే లేదు. సో గైస్ చూస్తున్నారు కదా. సో ఇది ఎందుకు వేస్తున్నానంటే మురారి మూవీ ఇప్పుడు August 9th రిలీజ్ ఉంది. August 9th MB బర్త్డే ఉంది కాబట్టి సో అప్పటికి అవుతుందో లేదన్నది చూడాలి మనం. మనకు కావాల్సిన చార్కోల్ కిట్, సో స్టిక్స్ అండ్ చార్కోల్స్ పెన్సిల్స్. చార్కోల్స్ అయితే 2 types ఆఫ్ పెన్సిల్స్ అయితే ఉంటాయి గైస్. వన్ ఇస్ క్యామ్లైన్, వన్ ఇస్ అప్సరా. సో చాలా మంది అయితే క్యామ్లైన్ యూజ్ చేస్తారు అండ్ మై సజెషన్ ఆల్సో క్యామ్లైన్ ఈజ్ బెస్ట్ పెన్సిల్స్, ఎందుకంటే అప్సరా లిడ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. సో మీరు వర్క్ చేసే మూడు ఉత్సాహం అంతా గాలి కలిసిపోతుంది. చార్కోల్ స్టిక్ అయితే తీసుకున్నాను గైస్. సో మీరైతే చూస్తున్నారు కదా. సో నేనైతే హెయిర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ స్టిక్ తోటి. సో ఇదైతే చార్కోల్ పౌడర్తో స్టిక్ అయితే చేస్తారు. దీని మీడియం వచ్చేసి అయితే సాఫ్ట్. సో సాఫ్ట్ తోటి అయితే వేస్తున్నాను నేను హెయిర్ని. సో మొత్తం అయితే ఒక ఓవరాల్ లుక్ తీసుకున్న తర్వాత దాన్ని ఫింగర్ తోటి అయితే బ్లెండ్ చేస్తున్నాను. సో ఇటు సైడ్ కూడా వేస్తున్నాను ఇప్పుడు. సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా. సో ఇట్లా అయితే వీడియో అయితే ఫాస్ట్గా ఉంది కాబట్టి. సో హెయిర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరైతే చూస్తున్నారు కదా, నా ఫింగర్ చూడండి సో ఎట్లా ఉందో. సో నా ఫింగర్ వచ్చి అట్లా అయ్యింది. ఇంకా మొత్తం ఓవరాల్ పిక్ అంతా అయ్యేటప్పటికి ఇంకా మొత్తం చాలా దారుణంగా అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఐస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఐస్ని అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. సో విత్ చార్కోల్ పెన్సిల్ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నాను గైస్. సో ఇది వచ్చేసి అయితే మీడియం, సాఫ్ట్ వచ్చేసి సాఫ్ట్ పెన్సిల్స్ ఉంటాయి కదా, సాఫ్ట్, హార్డ్, మీడియం ఉంటుంది. సో నేనైతే సాఫ్ట్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరైతే చూస్తున్నారు కదా, సాఫ్ట్ పెన్సిల్ తోటి అయితే ఒక నార్మల్గా అయితే చేస్తున్నాను. సో దాన్ని అయితే నేను బ్లెండింగ్ స్టంప్ అయితే ఉంటుంది కదా, సో దాంతో అయితే షేడ్ చేస్తున్నాను లిటిల్ బిట్. సో వేసిన తర్వాత ఎందుకంటే కొంచెం మెర్జ్ అవుతుంది పేపర్కి, సో అందుకోసం దాన్ని యూజ్ చేస్తున్నాను. ఎక్కువ పౌడర్ టైప్ ఉంటుంది కాబట్టి చార్కోల్ అంటేనే పౌడర్. సో దాన్ని మనం జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఎరేజబుల్ అయితే కాదు. సో మీరు చేసిన తర్వాత అయితే అదైతే ఎరేజ్ అయితే అవ్వదు. మీరైతే చూస్తున్నారా ఐస్ అయితే అయిపోయినాయి, 2 ఐస్. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే ఫేస్ టోన్ అయితే చేద్దాం. సో ఫేస్ టోన్కి అయితే మనం జాగ్రత్తగా అయితే చేయాలి. సో ఎక్కువ చేసినా సరే మీరు మళ్ళీ అక్కడ మచ్చల కింద ఉండిపోయి అదైతే ఎరేజ్ అయితే అవ్వదు. సో దాని గురించి అయితే మనం జాగ్రత్తగా అయితే వేయాలి. సో గైస్ సో ఇప్పుడైతే మనం ఫేస్ అయితే వేద్దాం. సో పైనుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో పైనుంచి స్టార్ట్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఎప్పుడు పైనుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మీ హ్యాండ్ పడి మొత్తం పేపర్ అంతా ఖరాబ్ అవుతుంది. సో దాని గురించి అయితే ఒక సైడ్ నుంచి అయితే రావాలి వేలో. నేను అందుకే ఫస్ట్ అయితే హెయిర్ అయితే వేసాను, దాని తర్వాత ఐస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్లోకి అయితే వెళ్ళాను, టోన్లోకి. సో ఇప్పుడైతే పైనుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీరైతే చూస్తున్నారు కదా బ్లెండింగ్ స్టంప్ తోటి. సో ఏదైతే హెయిర్ మీద పౌడర్ ఉంటుందో ఆ పౌడర్తో నేను లిటిల్ బిట్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఆ పౌడర్ని కొంచెం కొంచెం తీసుకుంటాను, ఎందుకంటే లాస్ట్లో ఫినిషింగ్లో నేను ఇంకా యాడ్ చేస్తాను కాబట్టి. సో దాని గురించి అయితే ఆ పౌడర్ని అయితే బ్లెండింగ్ స్టంప్ టచ్ చేసి నేనైతే వేస్తున్నాను. సో మీరైతే చూస్తున్నారు కదా గైస్.
సో ఇట్లా అయితే ప్రాసెస్ ఉంటుంది. సో మీరు 1 బై 1 స్లోగా వేసుకుని స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మీకు ఒక లుక్ అయితే వస్తుంది. సో ఆ లుక్ వచ్చిన తర్వాత మీకు కొంచెం ఐడెంటిఫికేషన్ వస్తుంది. అది అవుట్కి ఫేస్ ఎగ్జాక్ట్ వస్తుంది, షేడింగ్ వస్తుంది, టోన్స్ మీరు ఇంకా మార్చుకోవచ్చు. సో చార్కోల్స్ ఏంటంటే కొంచెం వేరేగా వేస్తే అది కొంచెం సిలోట్ టైప్ వచ్చేస్తుంది, పోర్ట్రేట్ వేరేగా ఉంటుంది. అదే విగ్రహాలు ఉంటాయి కదా, సో దాన్ని చూసి వేసేవి వేరేగా ఉంటాయి. సో దాని గురించి కొంచెం షేడింగ్ అయితే చూసుకోవాలి మీరు పేపర్లో మెర్జ్ అయ్యే టైపు. సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా, సో నేనైతే అట్లా వేస్తున్నాను. సో ఇప్పుడు దాకా అయితే నౌస్ వరకు అయితే ఇక్కడ అలాగ అయ్యింది. సో ఇప్పుడు వచ్చేసి అయితే కింద పార్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. సో కింద పార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కింద నెక్ అండ్ క్లాత్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు పైన అయితే 2 ఇయర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ 2 ఇయర్స్ని మనం కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ కింద కంప్లీట్ చేసి సో ఓవరాల్ లుక్ అయితే తీసుకుని వద్దాం. సో బ్లెండింగ్ షాంపూ యూస్ చేసినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే యూస్ చేయండి. ఎందుకంటే ఓకే, బట్ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది యూస్ చేసే కొద్ది, కానీ మిస్టేక్ వచ్చినా సరే ఏం కాదు. సో 1 బై 1 అయితే మీకు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మీరు వచ్చిన దాన్ని ఇంకా కొంచెం డెప్త్ పెంచుకుంటూ వెళ్తే మీకు ఇంకా చాలా మంచి డీటెయిలింగ్ అయితే వస్తుంది. సో మీరైతే ఎక్స్పెక్ట్ చేయనంత డీటెయిలింగ్ అయితే మీరైతే చూస్తారు ఇమేజ్ని. సో మీరు ఇంకా టైం పెట్టి చాలా అంటే ఎంత ఎక్కువ టైం పెడితే మీకు అంత మంచి అవుట్పుట్ అయితే వస్తుంది గైస్. సో ఇప్పుడైతే నేనైతే ఇయర్స్ అయితే వేస్తున్నాను. సో మీరు చూసారు కదా, జస్ట్ నార్మల్ చేసి కొంచెం లుక్ని అయితే తెప్పించుకోవాలి. ఫస్ట్ మీరు అంత ఎఫెక్ట్ పెట్టవసరం లేదు. స్టార్టింగ్ జస్ట్ ఒక లేయర్ తెప్పించుకున్న తర్వాత మీకు ఒక ఇమేజ్ మీ అవుట్లైన్ నుండి మనకు ఒక షేప్ అయితే కనపడాలి, ఒక టోను. సో ఆ టోన్ రప్పించడానికి ఫస్ట్ అయితే మీరైతే ప్రయత్నం చేయాలి. సో అది చేసిన తర్వాత మీరైతే డీటెయిలింగ్స్లోకి అయితే వెళ్ళాలి. స్టార్టింగ్ డీటెయిలింగ్స్ ఇచ్చేస్తే మీకు కొంచెం ఒక చోటన డార్క్గా అయిపోతుంది, ఒక చోటన లైట్గా అయిపోతుంది. సో అట్లా అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది బిగినర్స్కి. సో ఇది నేను చార్కోల్ కాబట్టి పెద్ద షీట్ కాబట్టి సో ఫస్ట్ ఓవరాల్ గొమ్మనైతే అవగొడేస్తున్నాను. అదే చిన్నది A3 అయితే నేను ఒక చోట నుంచి మొత్తం డీటెయిలింగ్గా అయితే వస్తాను. సో ఇప్పుడు నేనైతే నార్మల్ బ్రష్తో చూస్తున్నారు కదా బ్రష్ని. సో అది నేను యూస్ చేసే పౌడర్ కూడా కొంచెం అవి దాంట్లో చిన్న ముక్కల కింద ఉన్నాయి. సో దాని గురించి అయితే అవి గీతల కింద వచ్చేస్తున్నాయి. సో జాగ్రత్తగా అయితే యూస్ చేసుకుని నేను బ్లెండ్స్తో మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మీరు ఎరేజ్ అయితే ఫుల్గా అయితే అవ్వదు, జస్ట్ హాఫ్ ఎరేజ్ అవుతుంది. అంటే పేపర్ మీద ఉండిపోతుంది మచ్చ, కానీ ఎరేజబుల్ నార్మల్గా కొంచెం వైట్ టైప్ వస్తుంది మీరు చేసే షేడ్. ఫుల్ ఎరేజ్ అయితే అవ్వదు చార్కోల్. అంటే గ్రాఫైట్ పెన్సిల్కి చార్కోల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో చాలామందికి తెలుసు అనుకుంటా. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే చార్కోల్లో సో మీరు చేసిన వర్క్ని ఎరేజ్ చేయడానికి అయితే వీలు అవ్వదు. సో గైస్, సో మీరైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే క్లాత్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఈ క్లాత్ అయిపోయిన తర్వాత మనకు ఓవరాల్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా మీరు. సో బ్రష్, స్టిక్ అండ్ బ్లెండింగ్ షాంపూ, సో ఆ మూడట్లతో నేనైతే చేస్తున్నాను. నా ఫింగర్ కూడా ఉంది. సో నా ఫింగర్ మెయిన్. సో ఫింగర్తో అయితే బ్లెండ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఇప్పుడు. సో మొత్తం అంతా ఎక్కువ అయితే చార్కోల్లో పౌడర్ మెయిన్. సో పౌడర్ని అయితే ఉంచుకోవాలి మీరైతే. ఒకవేళ పెన్సిల్ అయితే షార్ప్ చేసేటప్పుడు పౌడర్ని అయితే షేవ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఇది గైస్ వర్క్. సో మొరారి స్టిల్